ఓకే, స్టాండ్ కూడా ఇక్కడ పెట్టినారా? ఫొటోస్ కూడా కావాలట. మన పని మనం చేయాలి, తప్పదు. ఓకే, థ్యాంక్ యూ. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అని అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. సో ప్రియులారా, ఈ సమయంలో మీకు నేను ఈ పాఠము చాలా విలువైంది కనుక ఉదయకాలం మీకు చెప్పిన విషయాల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని తలుస్తున్నాను. కూర్చుంటే నాకు అనేజింగ్ ఉన్నందుకే నిలబడుతున్నాను. ఉదయకాలం మనము మానవ శాస్త్రాన్ని గురించి నేర్చుకుందాం. ఆంథ్రోపాలజీ ఏంటది? రమేష్ మరొకసారి. ఆంథ్రోపాలజీ అంటే మానవుని గురించిన శాస్త్రం. మానవుని గురించిన శాస్త్రంలో పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవడం ద్వారా దేవుని యొక్క సృష్టిని గురించి తెలుసుకుంటాం, దేవుని సంగతుల గురించి తెలుసుకుంటాం. ప్రతి మనిషిలో వంశావళి గురించి తెలుసుకోవాలనే తపన ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. అలాగే మరి దేవుడు మొదట ఈ సృష్టిని చేశాడు. సృష్టిలో భాగంగా ఆయన సృష్టించిన వారిలో మానవుడు ప్రాముఖ్యమైనవాడు. కాబట్టి సృష్టి ద్వారా దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. పాత నిబంధన అంతా చెప్పేది అదే. రెండవది మీరు గమనించితే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది నూతన నిబంధన చెబుతున్న పాట. కాబట్టి సృష్టి వాస్తవికతను మీరు గమనించినప్పుడు మరి ఈ రోజున డార్విన్ సిద్ధాంతము ద్వారా మనిషి కోతిలో నుంచి వచ్చాడు అనే భావన కలిగించారు. కానీ వాస్తవానికి కోతిలో నుంచి వస్తే తోక ఏమైపోయింది, ఇవేమైపోయిందో. కాబట్టి ఇది తప్పుడు సిద్ధాంతం అని కొంత తెలుసు. కానీ బిబ్లియాలజీ అనబడ్డ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మానవుడు దేవుని చేత సృజించబడ్డవాడు. దానికి ఆధారం కూడా మనం చెప్పాము, 2-3 విషయాలు చెప్పాము. 8వ కీర్తన 4వ వచనం మొదటిది, ఎందుకంటే దేవుని కంటే మనకి కొంచెం తక్కువగా చేశారు. రెండవది మీరు గమనిస్తే 1వ అధ్యాయం 26వ వచనం, అదే కాడ దేవుడు నరుని మన పోలిక చొప్పున సృజించారని. మూడవది మరి 27వ వచనంలో కూడా ఆయన నరుని సృజించరనే మాట మనం చూస్తాం. ఈ 3 విషయాలు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమతో చదవండి, ప్రేమించండి. దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దైవ భయముతో చదవండి, క్రమశిక్షణతో అనుసరించండి. తద్వారా దేవుని ఆశీర్వాదమును. ఈ 3 విషయాలు, పై 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే భక్తి, శక్తి, రక్తి, ముక్తి అని చెప్పాను నేను. కాయ, పిందె, పువ్వు పిందెగా మారి, పిందె కాయగా మారి, కాయ పండుగ మారుతుంది. ఇది భక్తి జీవితంలో ఉన్న రహస్యం. సో ఈ సమయంలో మరొకసారి మరి ఆత్మ జ్ఞానం లేని వృక్షముగా మనిషిని దేవుడు సృజించల, నైతిక వివక్ష లేని మృగముగా దేవుడు సృజించల, ఒక స్వేచ్ఛ వాతావరణం కలిగిన వ్యక్తి అంటే మంచి చెడును తెలుసుకొని ఇది మంచి చెడు తెలుసుకునే వ్యక్తిగా దేవుడు సృష్టించాడు. కాబట్టి దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించడనే మాట నమ్మదగినది, అవునా? మరి దేవుడు స్వరూపమందు స్త్రీని గాను పురుషుని గాను సృజించాలని ఆదికాండం 1:27లో విన్నాం. కాబట్టి సృష్టి అంతటికి కారణం ఏంటంటే జీవించు ప్రాణిగా దేవుడు సిద్ధపరిచాడు. ఈ భూగ్రహాన్నించి జీవించు ప్రాణిగా దేవుడు సిద్ధపరిచాడు. మనుషుడు దేవుని ప్రత్యక్షత ద్వారా, ప్రత్యేకమైన శ్రద్ధ ద్వారా, సృజనాత్మకమైన ఆకారంతో ఈ భూమి మీద సృష్టించబడ్డాడు. అది దేవుని వల్ల జరిగినదని నిర్విధాంశంగా మనం గమనించవచ్చు. ఇక మనం రెండవది మీరు గమనించితే దేవుని పోలికను కూడా ఏ రూపంలో చేయబడి దేవుని పోలిక. ఏ రూపము? దేవుని పోలిక. దేవుని పోలిక అంటే దేవుని రూపము, మానవుని యొక్క ఆకారం, మానవుని యొక్క ఆయన రూపం మనలో ఉంది. మనం అప్పుడప్పుడు పడతాం, నీ రూపమున్నాను, నీ రూపమున్నాను. కాబట్టి దేవుని రూపం మనలో ఉంది, ఆకారము మనది. ఆకారము
మంటి నుండి తీయబడిన మనుషులు కాబట్టి మంటికి మహిదోశ్వర్యాన్ని కలిగించిన దేవుడిని మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి దేవుడు మనుషులు ఇరువురు కలయికే మానవుడు మనుష్యుడు. ఓకేనా? నైతిక మేధో సంబంధమైన పోలికలు కూడా ఇచ్చాడు. ఎలాగునా ఒకటేమో జ్ఞానేంద్రియ, ఇది భూమి మీద ఉన్న వాటిని అన్నింటినీ కూడా పేర్లు పెట్టేటట్టు దేవుడు చేశాడు. అంటే వీటికి పేర్లు, జంతు జలాలకు వాటికి పేర్లు పెట్టాడు. అలాగనే మరి ఆదికాండం 1:28 వచ్చిన చూస్తే అక్కడ కూడా ఆదికాండం 1:28 చూస్తే జ్ఞానేంద్రియాలు కలిగిన వ్యక్తిగా మనుషుడు ఉన్నట్లు చూశారు. చూడండి ఒకసారి. ఆదికాండం దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను ప్రతి జీవిని ఏలుడని. అంటే దేవుని యొక్క శాస్త్రమును పాటించడానికి జ్ఞానేంద్రియాలు అవసరం. జ్ఞానం లేకుండా మాట్లాడకూడదు కదా, అందుకే జ్ఞానేంద్రియం కలిగిన వారికి చేశారు. రెండవది పవిత్రమైనటువంటి జీవితం. దేవుడు పవిత్రమైన జీవితం అంటే శాంక్టిఫికేషన్ అంటారు, కానీ పవిత్రమైన జీవితం ఇచ్చాడు. నైతిక స్వభావం, నైతిక విలువలు కలిగిన మనిషి దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. అతడు జ్ఞానేంద్రియములు కలిగిన వాడై పవిత్రమైన స్వభావం కలిగిన వాడై తద్వారా నైతిక విలువలతో పెంపొందింప చేసుకుని బాధ్యత కలిగిన వ్యక్తిగా భూమి మీద నిర్మాణకుడిగా చేయబడ్డాడని, నిర్మించబడ్డవాడని మనం విన్నాం. ఓకే, ఇప్పుడు ఈ సమయంలో మనుషునికి పరీక్ష ఉంది. దేవుడు చేశాడు మనుషునికి పరీక్ష. మూడవది పరీక్ష ఏంటది? ఈ పరీక్ష ఆదికాండం 22:1-2 వచనాల్లో మీరందరూ ఈ భాగం మీకు అందరికి ఉపయోగపడుతుందని తలుస్తున్నాను. ఆ భాగం ఏంటో చూస్తే 2వ వచనం అందరూ చదవండి. ఆ సంగతులు దేవుడు అబ్రహామును, ఈ మాట చాలా ప్రాముఖ్యం. దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా ఆయనను. అప్పుడైనా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒక దానిని దహన బలిగా అతన్ని అర్పించవాలి. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించితే 2వ వచనంలో 3 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఒకటి, నీ ఒక్కగానొక్క కుమారుడు, నీకు ఒక్కగానొక్క. రెండవది మీరు గమనించితే నీ కుమారుడు, నీకు ఒక్కగానొక్క కుమారుడు, నీ కుమారుడు నీవు ప్రేమించుచున్న ఇస్సాకు. నీవు ప్రేమించుచున్న అబ్రహామునకు పరీక్ష ఇది. అబ్రహామునకు ఎందుకో తెలుసా ప్రియులరా? దేవుడు ఎప్పుడు కూడా పరీక్ష లేకుండా విజయం లేదు. లేదా ఇప్పుడు ఒక వైపున మనకు కూడా పరీక్ష. మంచి భోజనం చేసాం, సాంబారు పెట్టారు, కాబట్టి ఇప్పుడు మన పరీక్ష ఏంటంటే కళ్ళు తూలుతూ ఉంది, బలమైన సబ్జెక్ట్ వస్తూ ఉంది, ఏం చేయాలర్థం కాదు. కానీ ఇది మీకు చెప్పాలనే ఆశతో నేనున్నాను. కనుక అబ్రహామునకు ఒక పరీక్షేమో ఆదికాండములో ఆదాము హవ్వలకి 2వ అధ్యాయం 15-19 వచనాల వరకు జరిగిన పరీక్ష ఏంటంటే ఆ దేవుడు మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షములను, తోట చెట్ల ఫలాలను తినవచ్చు, కానీ ఒక చెట్ల ఫలం తినకూడదు. అదేంటంటే మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలం, దాని జోలి పోకూడదు. అది తినుదినమున నిశ్చయముగా మీరు చేస్తారు. కానీ వాస్తవానికి అక్కడ ఆదాము మరి హవ్వలు ఉండగా దేవుని ఇచ్చినవాడు దేవుడు ఆజ్ఞ ఇచ్చినవాడు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది పండితులు అడిగే విషయం ఏంటంటే అసలు ఆ చెట్టు లేకుండా వాళ్ళు ఎప్పుడు పోయింది కదా సార్ అని. ఆ చెట్టు ఉండాలా, ఆ చెట్టులో మానవుడి తత్వం ఏందో తెలియాలా, మానవుడు పత్రమవుతాడని కూడా దేవునికి తెలుసు. ఎందుకంటే స్వేచ్ఛ కలిగిన వ్యక్తిగా దేవుడు మంచి చెట్లు. అందుకే మనకు కూడా మీరు అంగీకరించడానికి తృణీకరించడానికి మనలో కూడా ఉంది. నువ్వు అంగీకరించితే ఆశీర్వాదం, తృణీకరించితే శాపం. అంగీకరించి దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదం, తృణీకరించితే శాపం. ఇదే మానవాళికి మనకున్న తేడా. ఇక్కడ కూడా ఆదాము హవ్వలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పండు తిను మరుక్షణం
వారు 3 రకాల శిక్షకు గురయ్యారు. ఒకటి, తమ నగ్నత్వాన్ని వారు చూసుకున్నారు. నగ్నంతో నిలబడినప్పుడు సిగ్గుతో కుంచుకుపోయారు. రెండవది, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. మహిమను కోల్పోయారు. ఈ 3 కారణముల చేత వారి పరీక్షా కాలంలో ఆదాము హవ్వలు ఫెయిల్యూర్ అయ్యారు. అదేవిధంగా రెండవది, అబ్రహామును బట్టి చూస్తే అబ్రహామునికి కూడా ఒక పరీక్ష ఉంది. ఇక్కడ కూడా చాలా విలువైన విషయాలు మీరు గమనించితే 3 విషయాలు అబ్రహామును అడుగుతున్నాడు. అబ్రహామునికి వాస్తవానికి మీరు లోపలికి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. అబ్రహాము కల్దీయుల దేశస్థుడు. ఎవరైనా కల్దీయుల దేశస్థుడు. రెండవది మీరు గమనించితే అతను బొమ్మల ముగ్గురు జీవించేవాడు. వాళ్ళ నాన్న పేరు తెరహు. ఎవరైనా కానీ దేవుని మాటకు లోబడి దేవుడు పిలిచినప్పుడు వచ్చాడు. మీరు ఆదికాండం 12:1-2 వచనాల్లో, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి లేచి నేను చూపించే దేశములకు యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువులందరి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళము. ఈ మాటకు నేను పోను, నా ఊరు వదిలిపెట్టను, నా ఇల్లు వదిలిపెట్టను, మా ఊర్లోనే మా గురుజాల్లో ఉంటానని చెప్పరా. ఖచ్చితంగా నిన్ను గొప్ప జనముగా చేస్తాను. గొప్ప జనముగా. ఇది దేవుని మాటకు విధేయుడైన అబ్రహాం. రెండవది మీరు గమనించితే చాలమ్మా, ఆదికాండం 18:10-11 చదివితే, దేవాది దేవుడు ఆయన అనుకూల అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు వచ్చేదను, నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య శారా ఒకగానొక కుమారుడు నీకు కుమారుడు. అసలు వయసే 100 ఏళ్ల ప్రాయం. ఎంత? 100 ఏళ్ల ప్రాయము. దేవుని పట్ల ఆతిథ్యము కలిగిన వాడు. మధ్యాహ్నం వేళ దేవదూతలు చేర్చుకున్నాడు సింధూరు వృక్షం నుండి. ఆ వృద్ధాప్యంలో పరిగెత్తి లేగదూడను తీసుకొచ్చి వధించి రొట్టెలు మాంసము చేసి, ఎవల రొట్టెలు కాల్చి సారా గుడారంలో ఉండి, మనకే బిల్డింగ్ లేవు కదా, మంచి గుడారంలో ఉండి ఆ లోపల ఉండగా ఆ ఆతిథ్యము స్వీకరించిన తదుపరి దేవదూతలు, మీదటికి కాలమున నీ భార్య సారా కుమారుని కట్టుంది అని అన్నప్పుడు సారా లోపల నవ్వుతుంది. సారా నవనేల అబ్రహామును కూడా చూపించి ఆకాశ నక్షత్రంలో ఎన్ని లెక్క పెట్టమని అంటాడు. అంతకంటే విస్తారంగా అసలు నమ్మదగిన విషయమేనా? దేవుడు వాగ్దానం చేశాడు కనుక వాగ్దానం ప్రకారం అద్భుతం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేసిన 100 ఏళ్ల ప్రాయంలో 90 ఏళ్ల ప్రాయంలో ఆమె మరి గర్భవతి కుమారుని కని, వారు వృద్ధాప్యంలో కుమారుని కన్నందుకు దేవుడు వారికి ఒక కుమారుని ఇచ్చాడు. ఆయన పేరు ఇస్సాకు. ఎవరైనా ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటంటే నవ్వు. ఏంటది? నవ్వు. అసలు వాస్తవానికి మీరు గమనించగలిగితే ఎప్పుడైనా కూడా దేవుడు ఏదైనా ఇచ్చాడంటే అది ఆశీర్వాదకరమైన పరిస్థితి. బిడ్డలనిచ్చినా, పొలములిచ్చినా, అది ఏదైనా ఇచ్చినా అది ఆశీర్వాదంతో నింపబడింది. ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించేది కూడా చాలా విషయాలు అడుగుతాడు. నిన్ను నన్ను అడుగుతాడు, నేను ఇచ్చాను కదా, నువ్వు నాకేమి చేస్తావు? అదే పరీక్ష. అదే మానవులమైన మనందరం కూడా అప్పుడప్పుడు మనం వెతుకుతుంటాం. ఇంటికాడికి మీరు చెట్లు ఏమన్నా కాస్తనేమో, ఏమన్నా ఫలములు చూస్తారు. ఎలా ఫలిస్తున్నాడు, బాబునాడా, మావాడికి ఉండే ప్రమాణం ఉండాలంటారు. ఫలములు వెతుకుతారు. వెళ్ళే ఫ్రూట్ ఇన్స్పెక్టర్స్ అంటారు, వెతుకువారిని. రెండవది విశ్వాసాన్ని వెతుకుతారు. వీటిని ఇతరులో ఎంత విశ్వాసం ఉంది అంటే ఫెయిత్ ఇన్స్పెక్టర్స్ అంటారు. ఈ మానవుల మీద మనందరిలో కూడా ప్రశ్నించే హక్కు కానీ వెతికే హక్కు కానీ దేవునికే ఉంది. దేవునికే. ఇదే స్థితిని మీరు గమనించితే అబ్రహామును దేవుడు అడుగుతున్నాడు, అబ్రహాము, నేను చెప్పినట్లు నువ్వు చేసావు కనుక నీవు ఆస్వాదించబడ్డావు. ఏదైతే ఆశీర్వాదకరంగా ఉందో దానిలో నుంచి నేను నిన్ను అడుగుతున్నాను. అదేంటంటే, మొదట నీ ఇంటిని వదలమన్నాడు, భూమిని ఇచ్చాడు, భూమిని మరలా ఇస్తాను. రెండవది ఇష్మాయిల్ని వదిలిపెట్టమన్నాడు, ఇస్సాకుని ఇస్తాను అన్నాడు. ఇచ్చాడా లేదా? ఇస్సాకునే వధించమన్నాడు. ఇప్పుడు అక్కడ ప్రశ్న, అసలు ఇస్సాకునే వధించమన్నాడు. ఇస్సాకును వధించమనేసరికి మనసు కల్ప చెందింది. అడిగిన వాడు దేవుడు, నేను కాదనడానికి వీల్లేదు, నీవు లేచి నీ కుమారుడైన ఒక్కగానొక్క కుమారుడు తీసుకో, నీ కుమారుని ఇస్సాకును తీసుకొని నాకు
బలియులు. ఇప్పుడు ఎవరైనా మనం ఆ స్థానంలో ఉంటే లేకలాగా పుట్టాడయ్యా ఒక కొడుకు అని అంటే, నీకు దండం పెడతా, ఇన్ని కావాలని తీసుకుని పోయా ఆ కొడుకును బలి మాకు అంటాడా లేదా? ఎందుకు ఈ భాగంలో గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ప్రభు అయిన దేవుడు అబ్రహాముని ఏమడుగుతున్నాడంటే, ఏదైతే నీకు ఇచ్చాడో అదే ఇమ్మని కోరుతున్నాడు. ఏదైతే నీకు ఇచ్చాడు. ఇందులో ఒక సమస్య లేకపోతే మీరు ఒక ఆలోచన అవసరం. ఎందుకు అడుగుతున్నాడు? ఇచ్చాడు, ఇచ్చినాడు, అడగకుండా ఉండొచ్చుగా, కానీ ఇప్పుడే అడుగుతున్నాడు. నీకు కారణం పరీక్ష. ఎస్, అవును, నేను ఇచ్చా, నాది నాకు ఇచ్చే, నాది నాకు. ఇదేం కర్మయ్య బాబు, ఇచ్చినోడు బాగానే నీకు దండం పెడతా, నీకు కృతజ్ఞత చెల్లిస్తా, గుడి కట్టిస్తా, ఏదైనా చేస్తా. ఆ కొడుకుని మంటం ఏంటంటే, ఆ కొడుకే నాకు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ ఒక్కటి ఏమై ఉండవచ్చు మనం చాలా జాగ్రత్తగా గమనించిందే, అబ్రహాములో దేవుడు ఆ పరీక్ష గురి చేయడానికి కారణం. ఆదికాండం 22:12 చూడండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమి చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు కనుక నీవు నీ దేవునికి, అది అసలు విషయం. నీవు నీ దేవుడైన దేవునికి భయపడవాడు. పాత నిబంధనలో దేవునికి భయపడటమే దైవికమైన భయం. నీవు దేవునికి భయపడవాడు. అడిగాడు, ఆయన అడిగాడు, నేను ఇచ్చేస్తాను. ఆయన అడిగాడు, ఇది అదే. నూతన నిబంధనలకు వచ్చేసిన హెబ్రీయులకు రాసిన పత్రికలో 11:17-19 దాన్ని విడమర్చి కరెక్ట్గా ఒక మాట చెప్తాడు చూడండి. ఆదికాండం 11:17-19 వరకు. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించింది. దేన్ని బట్టి? అక్కడ దేవునికి భయపడేవాడు. పాత నిబంధనలో దేవునికి భయపడటమే విశ్వాసం. విశ్వాసం అంటే దేవుని భయం. అర్థమైంది ఇప్పుడు మీకు? నీ విశ్వాసమును బట్టి కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి కూడా వెనుతీయలేదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలు, ఇక్కడ మీరు గమనించగలిగింది, కొన్నిసార్లు మనం దేన్ని ప్రేమిస్తామో అదే దేవుడు కావాలని కోరుతాడు. మన ప్రేమ, దేన్ని ప్రేమిస్తామో దాన్ని సేవిస్తాం, దేన్ని సేవిస్తామో దాన్నే ప్రేమిస్తాం. మన మనసు అంతా అక్కడ ఉంటుంది. మనసు ఎక్కడుంది? ఇస్సాకునికి, వాస్తవానికి అబ్రహామునికి కూడా ఇష్మాయిల్ వదిలిపెట్టమన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు వారసుడు, ముద్దుల కొడుకు. ఇప్పుడు ఇస్సాకే ప్రపంచం అయిపోయింది. ఇస్సాకే ప్రపంచం అయిపోయింది. ఈ ప్రపంచమైన దానిలో మీరు గమనించగలిగితే, మరి నేను ఇస్సాకు అబ్రహాము యొక్క నిరీక్షణ ఫలం ఏంటది? అబ్రహాము యొక్క నిరీక్షణ ఫలం ఎవరు? ఇస్సాకు. అసలు మీరు గమనించారా? 100 ఏళ్ల ప్రాయముల కొడుకులు పోగొట్టుకుంటారా? పోగొట్టుకుంటారు చెప్పండి. నిన్ను ఆగొట్టుకున్నది ఏదో, నీ చుట్టూ తిరుగుతున్నది ఏదో. ఇప్పుడు ఇస్సాకే ప్రపంచం అయిపోయింది. ఇస్సాకే మనసంతా అక్కడ ఉంది. మనసంతా అక్కడే ఉంది. ఇస్సాకు ప్రపంచం అయిపోయాడు. ఇస్సాకు ప్రపంచం అయిపోయాడు. ఎన్ని చేశాడు తెలుసా? అబ్రహాము ఇస్సాకు పాలు విడిచిన తిన ముందు గొప్ప విందు చేశాడు. మరోడు బర్త్డేలు, కేకులని పెడతారు కదా. ఆ కుమారుడి మీద ప్రేమ, కుమార్తెల మీద ప్రేమ, మంచి మంచి విందులు. అంటే అబ్రహామును పరిశోధించడానికి కారణం, నీవు నిరీక్షించుచున్న దేవుడు ఏదైతే నువ్వు ప్రేమిస్తున్నావో అక్కడి నుంచే దేవుడు అడుగుతుంది, నేను నీకు ఇచ్చాను, నువ్వు నాకు ఇవ్వగలవా? నువ్వు నాకు ఇవ్వగలవా? మత్తయి సువార్త 16:24 శిష్యులైన వారికి చెప్పబడ్డ మాట. ఇది చాలా విలువైన మాట, రాసుకుంటారా? మత్తయి సువార్త 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, మొదలైంది నాయన, ఆవులెత్తలు మొదలైంది. కాబట్టి ఉపేక్షించుకోవాలా? ఏం చేయాలా? ఉపేక్షించడం వదిలేయాలి. మీరు నన్ను వెంబడించాలి అని అంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. అపేక్షించడం అంటే కోరుకోవడం. అపేక్షించడం అంటే
నన్ను వెంబడించాలి అంటే ఉపేక్షించుకొని నువ్వు వదిలేయాలి కొన్ని. అప్పుడప్పుడు మనకి వదిలేయకుండా మనమే మనసుంటూ తిరుగుతుంటే ఏమిటి తెలుసా, లోకం నిండా అలుముకొని ఉంటుంది తెలుసా. ఒకటి డబ్బు. ఏంటది? డబ్బులుంటే చాలు. డబ్బు లేనివాడు డుబ్బు కొరగాడని ఒక సామెత ఉంది. డబ్బులుంటే బంధువులు వస్తారు, డబ్బులుంటే అందరూ వస్తారు. డబ్బు లేకపోతే మాత్రం నేను చిన్న చూపు చూస్తారు, అంతేనా? మరి కొంతమంది ఆస్తి చూస్తారు, మరి కొంతమంది అంతస్తు చూస్తారు, మరి కొంతమంది సంతానం చూస్తారు. మరి కొందరికి డబ్బును చూస్తే చచ్చేవాడు కూడా లేచి వస్తాడు, డబ్బును చూస్తే. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కాబట్టి నీ డబ్బు నిన్ను కాపాడు. నీ కష్టకాలంలో డబ్బు నిన్ను ఆదుకోదు. ఆదుకోదు. అందుకనే దేవుని పిల్లలారా, నీవు దేనిని ప్రేమిస్తున్నావో, నీ మనస్సు ఎక్కడుందో దేవుడు ప్రశ్నించే హక్కు ఆయనకు. నీ మనస్సు ఎక్కడ, నీ విశ్వాసం ఎక్కడ? అందుకే అబ్రహామును పరిశోధించి నీ ఒక్క కుమారుని, నీ కుమారుని, అలాగే ఇస్సాకును తీసుకుని నాకు బలి, దహన బలిగా నాకు అర్పించు. వారు మాట్లాడలేదు. ఏదైతే కోరుకున్నాడో మొరియా పర్వతానికి వెళ్ళాడు. కానీ దేవుడు చెప్తున్నమాట, నీ పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో నన్ను సేవించాలి. మరి మన మనసులు ఎక్కడున్నాయో? ఇప్పుడు లౌకికమైన సంఘములో మనం కూడా ఇలాంటి వాడికి చిక్కున్నాం. కొందరికి డబ్బు ఉంటే చాలు, సేవ లేదు, ఏమి లేదు. మరి కొందరికి జనం ఉంటే చాలు, మనకి ఏం అవసరం లేదు. మరి కొంతమంది అంతస్తులు ఉంటే చాలు. మనుషులు వాటి మీద ఉండకూడదు. నీ మనసు దేని మీద ఉందో అక్కడి నుంచి దేవుడు అడుగుతాడు. అక్కడే నీవు నన్ను ఎక్కువ. పేతురుని ఒకసారి అడిగాను, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. ఎరుగుదువు కదా అయ్యా అంటాడు. సమస్తం ఎరుగుదువు కదా అంటాడు. విసుక్కుంటాడు. నా గొర్రె పిల్ల గాయమంటాడు. నువ్వు ఫీడ్ మై ల్యాంప్స్ ఫీచర్ అని అంటాడు. నేను ఒకసారి ఇక్కడ సింగపూర్ వెళ్ళినప్పుడు మొదటిసారి చైనీస్ బోధకుడు మాట్లాడుతూ, ఆయన మాటలు నత్తిగా ఉంటాయి. చీమ కళ్ళు, ఎర్రగా ఉన్నాడు. కానీ మాకు టీచింగ్ చాలా విలువైన టీచింగ్ ఇచ్చాడు. పీతర్ అంటే నేను ఏ పీతరో అనుకున్నాను. నేను పీతర్ అంటే పేటర్ అంటే పేటర్ ఏమని అనుకున్నాను. నా ప్రక్కన వచ్చిన కలకట్టా నుంచి వచ్చిన నేను ఆయన అడిగాను, వాట్ బ్రదర్ ఈ సేయింగ్ అని అంటే, పీటర్ అన్నాడు. ఓ పీటర్ అంటే పీతర్ ఎన్నిసార్లు అన్నాడు. పీతర్ డిడ్ యు ఫీడ్ మై ల్యాంప్స్ అని అంటాడు. ఇతర డక్తాయిలకి స్వామి అనుకున్నాను. కానీ ఎంత విలువైన మెసేజ్ ఇచ్చాడంటే, నేను ఆ తర్వాత మెసేజ్ భద్రంగా దాచిపెట్టుకున్నాను. చైనా నుంచి వచ్చాడు, వాల్యుబుల్ స్పీకర్. మనకు తెలియనటువంటి విషయాలు చాలా విప్లవాత్మకంగా మాట్లాడే దేవుని పిల్లలు ఉన్నారు. కనుక అప్పుడు ఈ దేవుని పిల్లలారా, మరి అబ్రహాము జీవితం అంతటిని ఆకట్టుకున్నది కేవలం ఇస్సాకును బలిమని అడిగాడు. అయితే ఇక్కడ కొన్నిసార్లు మనం కూడా సర్వస్వము మనకి ఏమై ఉన్నాయో వాటి మీద ఉంటుంది. కొందరు డబ్బు ఉంటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉంటాయి, బంగారం ఉంటుంది, ఎవరికి ఉండాల్సిన వాళ్ళకు ఉంటాయి. నీ మనసు అక్కడే ఉంది కదా. గెహాజీని అడుగుతాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావంటే, నీ దాసుడనైనా నేను ఎక్కడికి కల్తీ లేని స్వచ్ఛమైన అబద్ధం అనమాట. స్వచ్ఛమైన అబద్ధం. నీ దాసుడనే ఎక్కడికి వెళ్ళలేదే, నా మనసు నీతో కూడా రాలేదా అంటాడు. ప్రియ దేవుని పిల్లలారా, మన మనస్సు దేని మీద లగ్నం కాకూడదు. నేను సృష్టించిన వాడు ఎవరు? నరసింహుడు చెప్పాలి, దేవుడు. రెండవది, నిన్ను పోషిస్తున్నది ఎవరు? నీ ఆస్తులు ఎక్కడున్నాయి? నీ అంతస్తులు ఎవరిచ్చారు? ఇవన్నీ అప్పుడప్పుడు మనల్ని తీసుకెళ్ళి చిక్కుకునేటట్టు చేస్తాడు. నీ మనసు లగ్నమయ్యేటట్టు చేస్తాడు. ఈ రోజున చాలా మందికి కూడా అలా పతనమైపోయాడు, డబ్బుకి, ఆస్తులకి, అంతస్తులకి. ఏంటంటే నేను ఒకసారి ఒక వికట కవిత్వం రాశాను. ఏసీటీసీలో ఉన్నప్పుడు, ఏసీటీసీలో ఉండగా విక్టర్ పాల్ గారు మాకు ప్రిన్సిపల్, అక్కడ కూర్చొని రాశారు, యెహోవా నా కాపరిని దగ్గర డబ్బే నా కాపరిని పెట్టారు. డబ్బే నా కాపరి గడ్డి నన్ను తినిపించునని రాశారు. ఇంకా భలే క్లిక్ అయింది. అందరూ కూడా చాలా బాగుంది సార్ అన్నారు. యెహోవా నా కాపరిని, డబ్బే నా కాపరి నన్ను గడ్డి తినిపించు అన్ని రాశారు. కాబట్టి మనుషుడు డబ్బు వైపు, ధనము మీద ఆధారపడితే నిన్ను బలి చేస్తుంది. బలి. కాబట్టి ఈ సమయంలో ప్రియులరా, నీవు నీ దేవుడైన యెహోవాను
మాత్రమే సేవించాలా. నీ దేవునికి నేను ముందే చెప్పాను, నీవు దేవుని సేవలో సఫలీకృతం కావాలంటే దేవుడు ఫస్ట్, సెకండ్ మినిస్ట్రీ, సెకండ్ సేవ, నీ సంఘ ధర్మము, మూడవది నీ ఫ్యామిలీని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నాకు అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, నా భార్య నేను ఎక్కడ వేరుకుంటున్నావు అని చెప్పకూడదు. మొదట దేవుడు, రెండవది ఎవరో తెలుసా? రెండవది నీ సేవ. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ చోట నువ్వు ఉన్నావో, రెండవది సేవ పరిచయం. మూడవది నీ కుటుంబం. ఈ మూడిని క్రమంగా చూసుకుంటే దేవుడు అక్కడ ఎప్పుడైతే బలి ఉండడానికి ఇక్కడ కూడా పాపం కుమారుని తీసుకొని పరివారం తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ ముస్లిమ్స్ మీరు గమనించారు లేదో, ముస్లిమ్స్ రంజాన్ పండుగ వచ్చేసరికి వాళ్ళు కూడా ఉపవాస దీక్ష చేస్తారు. మనమేమో అబ్రహాం అంటున్నాము, ఇబ్రహీం అంటున్నారు అంతే. ఇబ్రహీం ఎవరు? ఇబ్రహీం ఆ రంజాన్ నెల పొద్దు పొడవడంతో ఆకాశంలో సాయంకాలం కూడా చంద్రమా మొదలవడంతో వాళ్ళ గుర్తు అబ్రహాము కుమారుడు తీసుకుని పోయాడు. వాళ్ళేమో ఇష్మాయిల్ అంటారు, మనమేమో ఇస్సాక్ అంటాం. కాబట్టి అబ్రహాము దినాలు ప్రయాణం చేశాడు కాబట్టి వాళ్ళు ఆ దినాలు ఉపవాసం ఉంటారు. అదే అయితే ఈయన తీసుకుని వెళ్ళిన తర్వాత మొరియా పర్వతంలోకి వెళ్ళిన తర్వాత పని వారితో ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? అక్కడ మాట్లాడాడు, ఇక్కడెక్కడ ఉండవు, అది అక్కడక్కడ ఉండమని చెప్పలా. నరసింహుడు అందుకే ఒకసారి చూడు బైబిల్, ఇక్కడే ఉండమని చెప్పాడా? ఒకసారి చూడయ్యా, ఆయనకి చెప్పాడంటే ఇక్కడే ఉండమని. అక్కడ పనివారితో ఇప్పుడు చదువు నువ్వు మరొకసారి చదువు. అక్కడ సరే మా మాట చదువు ఒకసారి. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండండి. ఎక్కడ ఉండాలి నరసింహుడు? ఇప్పుడు చదువు, మీరు గాడిదతో ఇక్కడే ఉండి. ఇప్పుడు ఇక్కడే ఉండమని చెప్పింది గాడిద. ఇప్పుడు గాడిద పనులు చేసుకుని గాడిదలు అవసరం, కానీ ఈయన మీరు ఇక్కడే ఉండంటే వాళ్ళకి అవసరం లేదు. కానీ వారు వెళ్ళవలసిన ఎక్కడికి ఇంకా వెళుతున్నారు, ఆ వయసులో వెళ్ళారు. కాబట్టి మీరు ఇక్కడే ఉండి గాడిదతోనే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి. రెండవది మీరు గమనించితే, రెండో మాట మీరు గమనించండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి కొండలు మొక్కి మరలా నీ యొద్దకు వస్తాను. అసలు చూడండి అన్నమాట, వచ్చేదామని. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడేమో గాడితోనే మీరు ఉండండి అన్నాడు. వాడు పని వాళ్ళకి ఏంది, వాడు పొద్దుగులు గాడిదలతోనే పనివాళ్ళకి. కానీ మీరు ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, రెండో మాట మీరు గమనించితే, మరి ఆ స్థలానికి మేము వెళ్ళి వచ్చేదాము. వెళ్ళి ఆ నమ్మకమే లేకపోతే ఈ అధ్యాయం చదవడం వేస్ట్ అండి. అది విశ్వాసానికి పట్టది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మునికి సమస్తమును. ఇది ఈరోజు సంఘానికి దేవుడు చేస్తాడో లేదో, అద్భుతం చేస్తాడో లేదో, అవి అపనమ్మికతో మనం ఉన్నాం. నమ్మికతోనే వెళ్ళాడు, నేను తిరిగి వచ్చేది అంటే దేవుడు చేయగలడు. దేవుడు ఇప్పుడు వెళ్ళాడు. కుమారుడు అడుగుతాడు ఒకసారి, తండ్రి బలిపీఠంలో కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బలిపశువు ఎక్కడ అంటారు. అసలు ఏ తండ్రి హృదయం కత్తి పెట్టి కోసినట్టు ఉంది, అవునా? కొంతమంది అయితే శావద్దు, భక్తుద్దు, పాడదు, రాజనగర్ చర్చికి అసలు బాగూడదు అయ్యా, ఆయన పోతే ఎన్ని అడుగుతున్నాడు కాబట్టి మనం మానేద్దాం అని. ఏమన్నాడు? కుమారుడా, దేవుడే చూచు, యెహోవా ఈరే, యెహోవా. అసలు ఆ మాట చదివినప్పుడు మనం దేవుడే చూచుకోడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, నిన్ను విస్తరింప చేయడానికి దేవుడు నిన్ను అడిగే ఒకే ఒక్క మాట, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలివ్వడానికి సిద్ధమా? అబ్రామును అడిగెను వల్లప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రామును అడిగెను అల్లప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నీ చెదవా, నీ బిడ్డల సేవకు నీ చెదవా, నీవి చెదవా, సమర్పణ చేయుము ప్రభు. నీ దేహము, ధనము, సమయమును
అబ్రహామును అడిగింది ఎందుకు తెలుసా? దేని మీద లగ్నమైందో నేను ఇచ్చాను, నాది నాకు ఇచ్చాను. ఎప్పుడైతే నువ్వు నీ సమర్పణతో దేవునికి ఇస్తే మల్టిప్లై బ్లెస్సింగ్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ అన్నమాట. దేవుడు రెండు విధాలుగా దీవించాడు. ఒకటేమో అబ్రహాము దేవుని హృదయాన్ని సమీపించాడు. దేవుడే చూసుకుని అన్నాడు కదా, దేవుని హృదయాన్ని సమీపించాడు. ఇస్సాకునికేమో వధువును చూపించాడు. ఆమె రిబ్కా. ఎవరామె? ఎవరి కాలంలో దేవుడు జతపరచడానికి రెండు మల్టిప్లై బ్లెస్సింగ్. వాట్ ఎవర్ యూ డూ ఫర్ గాడ్, దేవుని కొరకు నువ్వు ఏది చేస్తావో 1000 అంతల దీవెన. గుడి కట్టించు, సంఘ కాపరిని పోషించు, దేవుని కొరకు నువ్వు ఏది చేసినా నీ దేవుడు 1000 అంతలుగా దీవించేవాడు. భోగి వసంతరావు గారిని మీరు పేరు విన్నారు లేదు? వారు విశాఖపట్నంలో మంచి ఇంజనీర్, వైశ్యులు, దేవుని నమ్మిన వారు. ఆయన మారు మనసు పొందిన తర్వాత మరి స్టీల్ ప్లాంట్ ఎక్కడెక్కడ గుళ్ళు కట్టించిన తర్వాత ఆయన మారి మన సత్తపల్లికి కూడా వచ్చారు. మీకెందుకు ఆయన నేను 2-3 సభల్లో మాట్లాడే, కాకినాడ సభల్లో మాట్లాడుతున్నప్పుడు, యేసు ప్రభుల వారు నన్ను రక్షించకపోతే నేను నిత్య నరకాగ్ని గుండానికి పాపుడను. ఈరోజు దేవుని కొరకు ఆయన చేస్తున్న సేవ ఆశీర్వాదకరమైంది. ప్రియులారా, మీరు దేవుని కొరకు ఏది చేసినా, ఏది విశ్వసించి చేసినా అది 1000 అంతలుగా దిగిస్తారు. 1000 అంతలుగా దేవుడే చూచుకుంటాడు. కనుక అబ్రహాము వంటి విశ్వాసం మనకు కూడా ఉండాలా? అబ్రహాము చేసిన త్యాగం మనం చేయాలా? అబ్రహాము సమర్పణ మనం కూడా దీనిలోనే మనం తచ్చాడుతున్నాం, కొట్టుమిట్టాడుతున్నాం ఉన్నాం. ఇప్పుడు అర్థమైంది మీకు? పరీక్షలో ఫెయిల్యూర్ అయిన వారు ఆదాము హవ్వలు, పరీక్షలో విజయవంతమైన వాడు అబ్రహాము. ఎవరైనా? కాబట్టి నీవు నేను ఈ రోజు కాలంలో దేవుని పట్ల విశ్వాసము కలిగి ఆయన అడిగినట్లు ఇవ్వాలి. అడిగినట్లు నేనేమో దాచుకుంటానంటే గందరగోళం, గందరగోళం. విశ్వాసం సాగదు, ప్రార్థన జరగదు, దేవుని విషయంలో నీవు నిలకడగా ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఇది అబ్రహాముని గురించిన విషయం. సో ప్రియులారా, మీకు చెప్పబడుతున్న ఈ మాటల్లో అబ్రహాము విశ్వాసంలో విజయవంతమయ్యాడు. ఎలాగయ్యాడు? విజయవంతమయ్యాడా కాలేదా? ఇప్పుడు నీవు నేను విజయవంతమవడానికి మనం చేయవలసిన పనులు 2-3 చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు అబ్రహాముని గురించి విషయం అర్థమైంది కదా. నీకు ఒక్కగానొక్క కుమారుడు, నీ కుమారుని ఇస్సాకును నా కొరకు బలివు, నాకు బలివు. ఇప్పుడు ఈ 2 విషయంలో మీరు గమనించారు కాబట్టి ఇందులో ఒక మౌలికమైన సత్యం చెప్పి ముగిస్తాను. అదేంటంటే పరీక్ష అంటే రాసుకోండి. పరీక్ష అంటే మనిషిని ఒకానొక సమయంలో, మనిషినికి ఒకానొక సమయంలో నిర్దిష్టమైన పరీక్షకు లోను చేయటం. పరీక్ష అంటే మనిషిని ఒకానొక సమయంలో ఒక నిర్దిష్టమైన పరీక్షకు లోను చేయటం. ఎందుకంటే మానవుని సృజించిన దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. అదేంటంటే మనిషి తన మేధో సంబంధమైన పరిస్థితిని, సంబంధమైన పరిస్థితిని, అర్థమైందా? రెండవది నీతి సంబంధమైన స్వేచ్ఛను వెల్లడించిన. ఒకటేమో మనిషి మేధో సంబంధమైన పరిస్థితిని, నీతి సంబంధమైన స్వేచ్ఛను వెల్లడించడానికి పరీక్ష అవశ్యం. మరి ఈ పరీక్ష కాలంలో ఆదాము హవ్వలు ఫెయిల్యూర్ అయ్యారు లేదా? అందును బట్టి ఈరోజు కూడా మానవుడు మరణమునకు దాసుడే. రోమా 5:12 ఉంది కదా. కాబట్టి నేను ముగించబోతున్నాను. నీవు నేను మనందరం కూడా ఇక్కడ నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయం, మనిషిని పరీక్షించడం, అతన్ని శోధించడం కోసం అతని అజ్ఞాన దశ నుంచి పరీక్షించినట్లు స్పష్టమవుతుంది. అజ్ఞాన దశ నుంచి జ్ఞానపు దశలోకి తీసుకురావాలి. మీరు పరీక్ష రాయకపోతే మీలో ఉన్న జ్ఞానం ఏదో తెలియదు, మీ ఆలోచన ఏదో తెలియదు. అందుకని పరీక్ష కాదు. మనం ఏం చేస్తాం తెలిసిన, ఈ శోధన నుండి తప్పించిన ఆయన, ఈ శోధన నుండి తప్పించిన ఆయన. శోధన రావాలి. శోధనలు మనకు కలిగినప్పుడు, శోధనలో శక్తి కలిగి, భక్తి కలిగి,
ప్రార్థనలో జయ జీవితం కలిగి ఉండాలి. మన మీదకి వచ్చేది 3 యేసు ప్రభుల వారికి వచ్చినాయి. ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవనం. ఈ 3 తప్ప మొత్తం ఏం రావు. ప్రభుల వారు జయించాడు. నీవు నేను మనం జయించాలి. నీవు నేను మనం ఇక్కడే మన కంటికి కనపడి అన్నీ కనపడుతుంటాయి, డబ్బులు దశకము అన్నీ కనపడుతుంటాయి, కానీ వాటి జోలి పోకూడదు. వాటి జోలి. సో ప్రియులారా, ఈ సమయంలో మరి నేను మనందరం కూడా ఈ పరీక్షలు దేవుడు మనకు విశ్వాసాన్ని అనుగ్రహించాడు. ఆ విశ్వాసం ద్వారా దేవుడు అడిగినప్పుడు ఆయన అడిగినట్లు ఇవ్వగలిగితే దేవుడు నిన్ను కరుణిస్తాడు, కటాక్షిస్తాడు. యెహోవా చూసుకున్నాడు. యెహోవా నన్ను దేవుడే చూస్తాడు. కాబట్టి కష్టాలు వచ్చినాయని, కన్నీళ్లతో నింపబడుతున్నామని, బాధలు వచ్చినాయని బైబిల్ వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. నేను ఒకసారి గుంటూరు దగ్గర ఒక ఊరుంది, ఫతేబాద్, ఏలూరు దగ్గర ఫతేబాద్లో కాపరిగా పనిచేస్తున్నాను. అక్కడ దగ్గరే మాకు ప్రక్కనే పెద్ద డైరీ ఫార్మ్ ఉన్నటువంటి ఊరుంది. ఆ ఊర్లో ప్రార్థనకు వస్తారు, హిందువులు వాళ్ళు ప్రార్థనకు వస్తారు, క్షత్రియులు అనుకుంటారు. ఆమె పేరు బిక్కి సీతారామ అయితే ప్రార్థనకి వాళ్ళు అన్నయ్య వస్తారు, ఏం వస్తారు. వీళ్ళకి అక్కడ బళ్ళార్లో పొలాలు అయ్యి ఉన్నాయట. సరే ప్రార్థనకు వచ్చేది వస్తూ ఉంటే బాగా పాస్టర్ గారు అంటే మంచి చెప్పాను, అయ్యా ఎలా ఉన్నారు బాబయ్య, మీరు ప్రార్థనకు వచ్చేస్తారయ్యా, నా ఇంటికి రండి అయ్యా బాబయ్య అని చెప్పారు. ఆమెకి బరిగొడ్లు ఉన్నాయి, దరిదాపు 8 గేదెలు ఉన్నాయి. ఈ పాల్లో అమ్మిన వారు తీసుకొని చర్చికి ఇస్తారు. బాగానే అన్నీ బాగున్నాయి. వాళ్ళ అన్నయ్య ఇవ్వాల్సిన అప్పు ఇవ్వలేదట. అందుకని వాళ్ళ అన్నయ్య మీద ప్రార్థన చేయండి బాబు అని వస్తుంది. నేనన్నాను, ఎందుకమ్మా మీ అన్నయ్య ఎక్కడ ఉంటా అంటే, లేదయ్యా మా అన్నయ్య ఇవ్వకుండానా, ఆడికి దరిదాపు 3 ఎకరాల పొలం ఉందైనా డబ్బులు ఉన్నాయని. ఇప్పుడు ఏం చేయమన్నా అన్న, ఏంటంటే ప్రార్థన చేయి, ఆడు మార్పెట్టే ప్రార్థన చేయాలి. సరే ప్రార్థన చేద్దాం అన్నారు. ఏమైనా ప్రార్థన చేయాలంటే ఆడు బాగుపడి నా డబ్బులు అందించేటట్టు ప్రార్థన పాస్టర్ చేయలేవా, చేస్తాను లేదా. రోజు వచ్చి పాలు తెచ్చిస్తే పాపం ఎవరిని మమ్మల్ని పాలు కొనేది, పాస్టర్ గారికి కొనేది. సరే చేద్దాంలేమ్మా సీతారాం అంటే సరే ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే ఇంట్లో 4 గేదెలు ఒకసారి చచ్చిపోయాయి. ఒకసారి ఇదేందయ్యా నువ్వు ప్రార్థన చేస్తే 4 గేదెలు చచ్చిపోయాయి, ఏటైపోయింది నాకు అంతే. మీ అన్నయ్య ఏదో చేశాడే అన్నారు. 7 చేయాలి, నువ్వు ప్రార్థన సరిగ్గా చేయలేదు, అందుకే చచ్చిపోయాయి అంతే. నేను చేయలేదని చచ్చిపోయాడంట. సరే దేవుడు ఎందుకు చేశాడులే సీతారామమ్మ, దేవుడు మేలు చేస్తాంటే ఇక గుడికి రావడం మానేసింది. 4 గేదెలు చచ్చిపోయాయి. ఈ 4 గేదెలు చిన్న పాస్టర్ ప్రార్థన ఇవ్వండి, ప్రార్థన చేశాడో లేదో 4 అటకలు చూసి రోజు ఏడుస్తుందంట. అటకలు చూసి సరే 4 చచ్చిపోయినామ్మా. రోజు నేను వెళ్ళి ఏ సీతారామమ్మ ప్రార్థన రావట్లేదంటే, నీ పాలలో పంపిస్తాను చెప్పాను కదా, నువ్వు ఇంటికి వచ్చి చెప్తా బేగొస్తున్నానేంటి అని అంది. బేగి రాదు ఎలా, నువ్వు రా గుడికి రా అన్నాను. అంటే వస్తాను కానీ 4 గేదెలు కనపడుతున్నాయి అంటది. దేవుడు ఏదో మార్గం చూపించట్లే, రా సీతారామమ్మ అన్నాను. సరే అమ్మాయి అలాగ వచ్చింది. వచ్చి 2 రోజుల తర్వాత, బాబయ్య నా గేదెలు ఎందుకు చచ్చిపోయావు అంటాడు. 4 చచ్చిపోయావే. సరే దేవుడు ఏదో మేలు చేస్తాడు సీతారామమ్మ, నువ్వు అలా అనుకోకూడదని. ఈ 4 గేదెలు చచ్చిపోయిన సంగతి వాళ్ళ అన్నయ్యకి బళ్ళార్లో ఉన్నాయని తెలిసింది. తెలిస్తే ఏమేమంటుంది, గేదెలు చచ్చిపోయినా ప్రార్థనకు రాకుండా, గుడికి రాకుండా పాలు మాత్రం ఇచ్చి పంపుతాను. ఇక నేను ప్రార్థన బుద్ధి ముందు నేను బయటికి వెళ్ళిపోను. సరే వాళ్ళ అన్నయ్య ఏం చేశాడు, రాక అసలు దరిదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెళ్ళిపోయాడట. పొలం వేయలేదంట, డబ్బులు వేయలేదంట. ఇప్పుడు వాళ్ళ అన్న ఈ విషయం 4 గేదెలు తెచ్చిపోయింది, సీతారామ మొక్కుతుంది, ఆడ అల్లాడిపోతుంది, నువ్వు వచ్చేవా అంటే వచ్చేసాడు. వచ్చి వస్తా 12 గేదెలు కొనుక్కొచ్చాడు ఆయన. ఎన్ని గేదెలు? 12 గేదెలు లారీలు వేసుకొచ్చాడు. సీతారామ అని అంట. ఈ అందరూ అన్నట్ట, ఏం లేదు నీకేమీ లేదే, ఈ 12 గేదెలు నీయేనా అందంట. ఓరియస్ బాబయ్య అని కాళ్ళ మీద పడుతుంది. ఓరియస్ బాబయ్య అని వచ్చేసింది గుడికి. గేదెలు కూడా తీసుకొచ్చి చర్చి గాడికి. సీతారామ అంటే, బాబయ్య అని నీ మాట్లాడలేదు, ఏసు బాబయ్య మంచోడు, నేను మంచోడు కాదా అన్న. ఏసు బాబయ్య మంచోడు. ఏమంటే ఏ బాబయ్య? ఏసు బాబయ్య మంచోడు. మా అన్న ఆడికి బుద్ధి వచ్చేసింది. 4 చచ్చిపోయాయి కదా, 12 గేదెలు వచ్చేసాడు వాడు. ఎన్ని గేదెలు? ఇప్పుడు నమ్ముతావా అన్నాను. అంటే ఇంకా నమ్మకేంటి చెప్తాను నేను. 4 గేదెలు 12 గేదెలు వచ్చేసాయి. ఎన్ని గేదెలు? ఆడు పోతు ఎకరం పొలం కూడా రాసి ఇచ్చాడు. ఇప్పుడు గుడిదలు పెట్టకుండా ఏసు బాబు మంచోడు 10 పెట్టి. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని చెడగొట్టడానికి ఇలాంటి పరీక్షలు వస్తాయి. కానీ దేవుడు ఎప్పుడు నీకు దుఃఖపరిచేవాడు. ఇలాంటివి ఎన్నో చూస్తాం. ప్రియులారా, మీరు చెప్తున్నారు, మీ విశ్వాసం బలమైంది కావాలా,
దేవుని ఒకసారి నమ్మితే ఆయన ఎప్పుడు కీడు చేసేవాడు. మీకు మేలు చేసే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చేవాడు కొమ్మలోడు ఎప్పుడు కూర్చొని ఉంటాడు. గుడికి రానేడు, వచ్చినా కూర్చున్నాడు, కూర్చున్నా దేవుని మాట విన్నా నీ వంట పడకుండా చేసేవాడు శోధకుడు. ఎవడాడు? కొమ్ములోడు. అని పేరు. ఏం పేరు? జాగ్రత్త. అందుకని నా మాట ముగిస్తున్నాను. పరీక్ష అనేది మన విశ్వాసం, మనకు పరీక్ష. దేవుడి పరీక్ష పెట్టినప్పుడు ప్రార్థనాపూర్వకంగా చేయించాలి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన తీసుకున్నాను.